హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేఎస్ఆర్ నుంచి. ఈరోజు మనము రాగిపిండి, తమలపాకులు, క్యాబేజీతో రోటీని ఏ విధంగా తయారు చేయాలో చూస్తామండి. క్యాబేజీ, ఎండుమిర్చి, ఆనియన్, కట్ చేసుకున్న తమలపాకులు, పచ్చెనగపప్పు, జీలకర్ర, సాల్ట్, ఉప్పు, కావలసిన పదార్థాలు రాగిపిండి, క్యాబేజీ, ఆనియన్, 2 తమలపాకులు కట్ చేసుకున్నటివి, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, జీలకర్ర, సాల్ట్. గ్యాస్ ఆన్ చేసి ఒక పాత్ర తీసుకొని అందులో 1.5 గ్లాసు వాటర్ను వేసి బాగా మరగనించి ఆ వాటర్ని తీసేసి కాస్త గోరువెచ్చగా అయ్యాక పిండిలో మిక్స్ చేయడం వల్ల రాగి రొట్టి చాలా సాఫ్ట్గా స్మూత్ ఉంటుందండి. తినడానికి చాలా బాగుంటుందండి. ఒక గిన్నె తీసుకొని అందులో మన బౌలు రాగిపిండి, కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు, ఎండుమిర్చి, ఆనియన్ ముక్కలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కట్ చేసి ఉంచుకున్న తమలపాకులు, తగినంత సాల్ట్ అండి. మనం వేడి చేసుకున్న గోరువెచ్చని వాటర్తో ఈ మిశ్రమాన్ని అంతా బాగా ముద్దలాగా స్మూత్ కలిపెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అండి అట్లే ఉంచేసుకుంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా రాగి రొట్టి వస్తుందండి. స్టవ్ పైన దోస పెట్టి కాస్త హీట్ అయ్యాక కొంత ఆయిల్ వేసి మనం ఒత్తి పెట్టుకున్న రాగి రొట్టిని ఆ పెనం మీద వేసి అలా ప్రెస్ చేసి కాస్త పల్లచగా ప్రెస్ చేసి కాస్త వేడయ్యాక ఇంకొకటి అండి ఒక పాలిథిన్ కవర్ మీద ముద్దలా తీసుకొని పల్లచగా ఒత్తి పెట్టేసుకోవాలండి. అలా చేసి పెట్టుకోవడం వల్ల పల్లచగా ఒత్తి ఉంచడం వల్ల చాలా స్మూత్గా త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న దోసకాయల పైన ఈ రాగి రొట్టెను రెండో వైపు మళ్ళించి కాస్త గరిటెతో ఒత్తి కొంచెం ఆయిల్ని పెనం చుట్టూ వేయాలండి. అది కాస్త బాగా 2 సైడ్స్ కాలాక మన పక్కన ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత ఈ నొక్కి పెట్టుకున్న రెండవ రాగి పట్టుకుని పెనం మీద వేసి చుట్టూ ఆయిల్ వేయాలండి. టేస్టీగా మీద రాగి రొట్టి, తమలపాకుల క్యాబేజీ రెడీ అయిందండి. పల్లీల చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ టేస్టీగా